అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అదేవిధంగా సామాజిక పరిస్థితుల మీద మనతో మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు. మేడం ప్రముఖ సామాజిక కార్యకర్త, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్. మేడంతో మాట్లాడదాం, కరెంట్ టాపిక్స్ మీద మనం మాట్లాడదాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మేడం? బాగుంది మేడం. ఫస్ట్ పొలిటికల్ గా చూసుకుంటే ఇప్పుడే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏదైతే అంటే వైజాగ్ లో భూములు ఏదైతే ఉన్నాయో రామానాయుడు స్టూడియోకి భూములు అంతకుముందు గత ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని అమ్మకానికి ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే అమ్మకానికి పెడుతున్నారో దానికి సంబంధించి స్టే విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చండి? అదేనండి, గత కొంతకాలంగా చూసుకుంటే మీకు ఏ విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి స్థానిక పరిస్థితులు కావచ్చు, రాష్ట్ర పరిస్థితులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కావచ్చు, ఏ కోర్టుల వైపు నుంచి కావచ్చు, ఏ రకంగానూ సానుకూల వాతావరణం లేదు. అన్ని ఎదురు దెబ్బలే. ప్రతిదీ కోర్టుతో మొట్టికాయలు వేయించుకోకుండా ఒక్క నిర్ణయం లేదు. మీరు చూసుకుంటే సచివాలయానికి సిబ్బంది విషయం దగ్గర నుంచి, రంగులేసే విషయం దగ్గర నుంచి, వాటర్ ట్యాంక్ రంగుల దగ్గర నుంచి ఎన్ని విషయాలు చెప్పినా కానీ ఈ చెవితో ఈ చెవితో వదిలేస్తున్నాడు మొండిగా. ఇప్పుడు మొండివాడు రాజు కంటే బలవంతుడు కదా, మరి అది ఆయన ప్రతి క్షణం నిరూపించుకుంటున్నాడు. ఆయన నిరూపించుకుంటానికి తార్కాణమే ఈ తీర్పు. ఇవి ఎన్నైనా రానివ్వండి, ఆయనకేమి చేమగుట్టినట్టు గత 4 సంవత్సరాల నుంచి ఇలాగ ముట్టికాయలు పడుతూనే ఉన్నాయి. అసలు ఎన్నంటే అన్ని ఈ విషయం అని కాదు, ఆ విషయం అని కాదు. ఇప్పుడు ఈయన నిర్ణయం తీసుకోవడం, ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్ళడము, కోర్టులో వాదించుకోవడము, ఆయనకి ఏదన్నా ఎప్పుడన్నా ఒకసారి అదృష్టం బాగుంటే ఆయనకు అనుకూలమైన రిలీఫ్లు దొరుకుతున్నాయి తప్పితే అదర్వైజ్ ప్రతిదీ ఆయనకి ముట్టికాయలు పడుతూ ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో తాడే పామై కరిచింది అంటారు చూడండి, ఆ రకంగా ఏది ముట్టుకున్న హై టెన్షన్ వైర్ని పట్టుకున్నట్టు ఉంటుంది ఈ మధ్య రాజకీయపరమైన విషయాల్లో. అందుకని చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. బహుశా అసలు ఊహించి ఉండడు. అన్ని బుల్డోజ్ చేసినట్టు నేను ఏదైనా చేయగలను అనే ఒక అహంకారం నుంచి పుట్టిన ఆలోచనలు అవన్నీ. మేడం, మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో అంటే ఎప్పుడైనా కానీ ప్రభుత్వాలు ప్రజల్ని మర్చిపోకూడదు, ప్రజలకి దగ్గరగా ఉండాలి, వాళ్ళతో కలిసి ఉండాలి, వాళ్ళని కలుస్తూ ఉండాలి. బట్ దీనికి సంబంధించి తెలంగాణలో కూడా మనం చూసాం, కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని రోజులు అంటే సెక్రటరియట్ కూడా రాని పరిస్థితి. అసలు రాలేదు ఆయన సెక్రటరియట్, అసలు రాలేదు. ప్రగతి భవన్ లో ఉన్నది లేదు. ఎక్కువ కాలం ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఇలా ఇప్పుడు కూడా ఇక్కడ ప్రగతి భవన్ అయితే అక్కడ తాడేపల్లి ప్యాలెస్, అక్కడ కూడా అలాంటి పరిస్థితి. అంటే తెలంగాణలో ఏం జరగబోయిందో ఒక ఇండికేషన్ లాగా ఆంధ్రప్రదేశ్ తీసుకోలేకపోతుందంటారా? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితులు చేయి దాటిపోయినాయి. ఇప్పుడు ఈయన చూసి ఆయన కాపీ క్యాట్ ఒక రకంగా. అందుకే నేను ఎప్పుడు అంటుంటా బాబాయ్ అబ్బాయిలు అని వీళ్ళిద్దరిని. బాబాయ్ అబ్బాయిలు, కేసీఆర్ బాబాయి, జగన్మోహన్ రెడ్డి అబ్బాయి. ఈ బాబాయ్ అబ్బాయిలు ఇద్దరు ఒకళ్ళని చూసి ఒకళ్ళు స్ఫూర్తిని పొందుతూ ఉంటారు. మనం మామూలుగా ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని కావచ్చు, ఒక మంచి రాజకీయ నాయకుడిని చూసి మనం స్ఫూర్తిని పొంది వాళ్ళ పని విధానం ఎలా ఉందో చూసి మనం ఎలా అనుకూలంగా మార్చుకోవాలో చూస్తాం. కానీ ఈ కాపీ క్యాట్లు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఏం చేశారో అది మక్కికి చేస్తూ ఉంటారు. మక్కికి చేసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకేం ఫలితం వస్తే వీళ్ళకి కూడా అదే ఫలితం వస్తుంది. కానీ వాళ్ళు అలా అనుకోరు. మొన్నటి వరకు కేసీఆర్ అనుకున్నాడా అభ్యర్థుల్ని మార్చవయ్యా, అసలు పని చేయట్లేదు వాళ్ళు అంటే, వాళ్ళు పనిచేసేది నా మొహం చూసేస్తారు, ఓట్లు చూసేస్తారు అని. ఈ 3 అక్షరాలు ఇప్పుడు వాళ్ళకి ఆ బలుపు తెగలేదు చూడండి. ఓడిపోయిన తర్వాత కూడా సీఎం అనే 2 అక్షరాల కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలు చాలా ప్రభావవంతమైనవి అని చెప్పి కేటీఆర్ కూడా ప్రగల్భాలు పలికాడు కదా. అంతటి పరిస్థితిని అదే విధంగా ఆయన కూడా అదే పని చేస్తున్నాడు అక్కడ. వీళ్ళిద్దరు సేమ్ అలాగే చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈయన అభ్యర్థులు మార్చలేదు కదా, పాత వాళ్ళని కంటిన్యూ చేశారు కాబట్టి ఆయన అక్కడ మారుస్తున్నాడు. మారుస్తాం కూడా ఏం చేస్తున్నాడు, నియోజకవర్గాలు మారుస్తున్నాడు, అభ్యర్థులు మార్చట్లా. నియోజకవర్గాలు మార్చాడు కానీ అభ్యర్థులు ఈయనేమో అభ్యర్థులు మార్చలేదు. ఆయన ఏమనుకున్నాడంటే ఆయన అభ్యర్థులనే కదా మార్చింది,
అదే అభ్యర్థులకు ఇచ్చాడు, అదే స్థానాలకు ఇచ్చాడు, నేనేం చేద్దామంటే ఇక్కడి నుంచి వేరే చోటకి మారుద్దాం అనుకున్నాడు. ఆయన పొగరు అదే, నన్ను చూసేస్తారు ఓట్లు అని చెప్పి. అదేముంది, కాకపోతే ఏంటంటే ఒక కొత్త సీసాని తీసుకొస్తానంటున్నాడు, పాత సారానే పోస్తాడు కానీ కొత్త సీసా. ఓకే, కొత్త సీసాలో పాత సారా. ఓకే మేడం, ఇంకొక టాపిక్ మనం చూసుకున్నట్టయితే మేడం, మరీ ఇది దారుణం అండి. అంటే గత 4 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, సెక్రటేరియట్లకి రంగులు వేశారు, ఒప్పుకున్నాం. దాంతోపాటు వాటర్ ట్యాంకులకి ఇంటికి తీసుకొచ్చి జగన్ నువ్వే మా నమ్మకం అని స్టిక్కర్లు వేసారు. కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. 1400 కోట్ల రూపాయలు పెట్టి మీరు సెక్రటేరియట్లు కలర్లు వేసుకుంటే మళ్ళీ కోర్టు ముట్టికాయలు వేస్తే మళ్ళీ అది తీసేయండి అంటే మళ్ళీ 1400 కోట్లు పెట్టి 22,800 కోట్లు ప్రజాస్వామ్యని మీరు ఓన్లీ సెక్రటేరియట్లకి రంగులు వేసుకోవడానికే సరిపోయింది. అది ఎప్పుడు రివర్స్ టెండరింగ్లు, ఈ రివర్స్ విధానాల వల్లే చూస్తే ఈరోజు మేడం ఈసీని కలిసి కొంతమంది ఎవరైతే లాయర్లు ఉన్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేస్తున్నారు, నవరత్నాలకు సంబంధించిన ఎంబ్లమ్ వేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఈరోజు ఈసీని కలిచారు. ఇది వల్ల ఓటర్స్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఈ 4 సంవత్సరాలు చేస్తానే ఉన్నారు. ఇంకా అంటే ఈ పిచ్చి పనులు మనం ఎలా చూడాలి మేడం? ఒకప్పుడు అండి తెలియక చాలా మంది తుగ్లక్తో పోలుస్తున్నారు కానీ అది తప్పనుకుంటున్నాం. ఆ రోజున తుగ్లక్ బ్రాహ్మణులకి వ్యతిరేకంగా పనిచేశాడని తుగ్లక్ని తిట్టారు, ఆయన్ని చరిత్రలో అలాగే చూపించారు. కానీ తుగ్లక్ చేసింది ఏంటి అంటే ఎక్కడైనా సరే ప్రభుత్వ ధనాన్ని వృధా అవనివ్వకూడదు అని చెప్పి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు తుగ్లక్ కూడా మంచి పనులు చేశాడు చాలా. తుగ్లక్ అందుకే అసలు తుగ్లక్ తో పోల్చకూడదు, మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం, చరిత్రకి వాస్తవానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అసలు జగన్మోహన్ రెడ్డి అసలు తుగ్లక్ తో పోల్చకూడదు. చాలా మంది తుగ్లక్ పాలన అంటున్నారు కానీ నా ఉద్దేశంలో అయితే అసలు ఒక విధి విధానం లేని, ఒక పారదర్శకత లేని, ఒక ముందు చూపు లేని మూర్ఖుడు అంటాను నేనైతే. ఈ క్వాలిటీస్ అన్ని ఒక రాజకీయ నాయకుడికి ఉండాలి, ఒక పరిపాలకుడికి ఉండాలి. ఆ క్వాలిటీస్ లేవు అతని దగ్గర. నేను చాలా రోజులు తుగ్లక్ అంటే నేనేమో అనుకున్నాను కానీ ఈ మధ్య చరిత్ర ఆ తుగ్లక్ గురించి చదివితే ఆయన దేశానికి 2 రాజధానులు ఉండాలన్నాడు. ఇప్పుడు శీతాకాలం విడుదల ఉన్నాయా మనకి రాష్ట్రపతి, ఆయన అదే కదా చేసింది. ఆయన ఎప్పుడో చేసి చూపించాడు. అలా ఇంకా చాలా ఉన్నాయి ఆయన గురించి చెప్పుకోవాలంటే. కానీ ఇది ఈయన టాపిక్ మాట్లాడుకునేప్పుడు వాళ్ళ టాపిక్ గురించి మాట్లాడితే వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైనా చరిత్రకు అన్యాయం చేయకూడదు, మనం చరిత్రని చరిత్రగా చూపించాలి. ఈయన అసలు చరిత్ర కూడా మర్చిపోవాల్సిన మహానుభావుడు. అందుకని చెప్పి ఈయన చేసిన దుర్మార్గాలు దుష్టాంతాలు చెప్పుకుంటా పోతే అసలు ఎంత ప్రజాధనం దుర్వినియోగం చేశాడు. ఇప్పుడు అమరావతి కట్టకుండా అన్ని డబ్బులు ఎలా ఖర్చు పెడతాం మనం, ఎందుకు ఖర్చు పెట్టాలి అన్ని డబ్బులు అని చెప్పి మాట్లాడిన వాడు ఈవేళ వైజాగ్ లో నేను అలాంటి సిటీని కడతాను, అమరావతి కంటే గొప్పదాన్ని కడతాను, అమరావతి పేరెత్తకుండా ఒక పెద్ద నగరాన్ని నిర్మిస్తాను అని చెప్తున్నాడు. ఎట్లా నిర్మిస్తావు? ఆల్రెడీ మొదలెట్టి ఒక డిజైన్ అంతా అయిపోయి, కొన్ని కన్స్ట్రక్షన్స్ అయిపోయి, ఇంకొన్ని సగంలో ఉండి రోడ్లు వేసి, డ్రైనేజ్ వేసి, ఎలక్ట్రిసిటీ తీసి అంత చేసిన దాన్ని కంప్లీట్ చేసుకుని ఉంటే బాగుండేది కదా. పైగా నువ్వన్నమాట ఏమని 30,000 ఎకరాలు ఏంటి మీకేనా పిచ్చా, ఇంకా ఎక్కువ ఉండాలన్నాడు. అసలు మీ నాయకుడికి ఇల్లు లేదు, ఇక్కడ నాకు ఇల్లుంది, నేను ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటున్నా అని ప్రగల్భాలు పలికిన వాడు వచ్చిన 3వ రోజు నుంచి 3 రాజధానులు అని మాట్లాడి 3 రాజధానులు లేవు, ఏమీ లేవు, ఒక్కదానికి దిక్కు లేదు, ఇప్పుడు మళ్ళీ ఒకే రాజధాని అని పాట పాడుతున్నాడు వైజాగ్ లో. వైజాగ్ వస్తాను, మళ్ళీ గెలుస్తాను, అక్కడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ వైజాగ్ ని ఒకే రాజధాని అంటున్నారా? వైజాగ్ అసలు ఇప్పుడు న్యాయ రాజధాని, కార్యనిర్వాహక రాజధాని మాట్లాడకుండా నేను వైజాగ్ లో నగరాన్ని నిర్మిస్తానంటున్నాడు. ఈయనేదో పెద్ద
చాలా ముందు చూపు ఉన్నోడికి మళ్ళీ కబుర్లు చెప్తున్నాడు కానీ నగరాలు నిర్మించడం అంటే అంత ఆషామాషి అనే విషయం కాదు. మొదలెట్టిన నగరాన్ని నువ్వు కంప్లీట్ చేయలేకపోయావు, నువ్వు మళ్ళీ మొదలుపెట్టి కంప్లీట్ చేస్తావా? ఇవన్నీ ఏంటంటే ఓటర్లను ఆకర్షించడానికి తప్పితే ఏమీ లేదు. పైగా ఆ వైజాగ్ వాళ్ళు నువ్వు వద్దు బాబోయ్, ఇప్పటికీ గబ్బు పట్టించారు మీరు వచ్చి ఇక్కడ, మేము ప్రశాంతంగా బతికే మనుషులమి. అసలు వైజాగ్ నగరాన్ని ఈయన కొత్తగా డెవలప్ చేసేది ఏంటంటే, వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్, అది కాస్మోపాలిటన్. ఎందుకంటే జాతీయ సంస్థలు ఉన్నాయి అక్కడ, పోర్ట్ ఉంది, అన్నిటికీ మించి పోర్ట్ ఉంది, వైజాగ్ స్టీల్ ఉంది, బిహెచ్విపి భారత్ హెవీ ప్లేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, అలా ఎన్నో ఉన్నాయి అక్కడ. ఇంకా నువ్వు చేసేది ఏంటి? ఇప్పుడు పోర్ట్ ఉంది కదా, పోర్ట్ లో మొత్తం మన దేశం మొత్తానికి సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు. ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే హైదరాబాద్ కంటే మెట్రోపాలిటన్ కల్చర్ వైజాగ్ లో ఫస్ట్ వచ్చింది. వైజాగ్ లో ఇప్పుడు వచ్చింది, ఐటీ వచ్చిన తర్వాత. వైజాగ్ ఎప్పుడో మెట్రోపాలిటన్, ఎప్పటి నుంచో మెట్రోపాలిటన్. మరి అందుకని నువ్వు కొత్తగా చేసేది ఏం లేదు, నువ్వు విధ్వంసం చేయడానికే వచ్చావు రాజకీయాల్లోకి, విధ్వంసమే చేసి చూపించావు. ఇంకందుకే నువ్వు కొత్తగా నగరాలు నిర్మించేది లేదు. ఇప్పుడు ఏ గ్రాఫిక్స్ అని చంద్రబాబు నాయుడిని ఎగతాళి చేశాడు, ఏ బాహుబలి సినిమా సెట్టింగ్లు అని చెప్పాడు, అదే చేస్తున్నాడు. అసలు ఆయన కర్మ ఎలా ఉందంటే, ఏదో సినిమాలో ఉంటది కర్మ, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అనుకుంటా ఉంటది, ఇప్పటికైనా కాలం అందరి దూలా తీర్చేస్తుంది అంటాడు. అలాగే ఎప్పుడైతే సొంత చెల్లెల చేత హైదరాబాద్ లో కేసు పెట్టించాడు, మీకు గుర్తుండి ఉంటుంది పోయినసారి ఎలక్షన్స్ ముందు, నాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు అని చెప్పి ఆమెతో హైదరాబాద్ వచ్చి కేసు పెట్టించాడు. అదే చెల్లెలు ఈరోజు నాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు అని చెప్పి హైదరాబాద్ లో వచ్చి కేసు పెట్టింది. ఇది ఇంకొక చెల్లెలు సునీతారెడ్డి నాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు అని చెప్పి హైదరాబాద్ లో కేసు పెట్టింది. అసలు దీన్ని బట్టి అంటే కర్మ రిటర్న్స్ లాగా, రిటర్న్స్ ఎక్కడికి పోదు. కాలం చాలా గొప్పది, కాలానికంటే నేను గొప్పవాణ్ణి అని ఎవరైనా అనుకుంటే అంతకంటే అమాయకుడు ఇంకొకడు ఉండడు. ఆయన ఏవైతే చెప్పాడు డైలాగ్స్, అవే డైలాగ్స్ ఇప్పుడు ఆయనకి ఎదురు తగులుతున్నాయి. ఏ గ్రాఫిక్స్ నమ్ముకుని చంద్రబాబు నాయుడు గెలిచాడు ఈయన కట్టలేడు అన్నాడో, ఈయన కట్టకపోగా అలాంటిది ఇంకో చోట నేను కడతానని చెప్తున్నాడు. జనాలు అంత పిచ్చోళ్ళు కాదు, అంత మెమరీ లాస్ తోటి ఎవరు ప్రజలు బాధపడుతున్నారని అయితే నేను అనుకోను. అంత షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అయితే లేదు, గుర్తుపెట్టుకుంటారు.